మనకు జ్వరం వచ్చి నోరు బాగాలేక ఏం తినాలనిపించదు కదా, అప్పుడు ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా. స్టవ్ పైన ఆయిల్ వేడైన తర్వాత కొన్ని మెంతులు వేసుకొని, పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత మిరియాలు, ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుంది వేయించుకుంటే సరే. మంచిగా కొంచెం దూరగా వేగే వరకు వేయించుకొని, ఆ తర్వాత మనం సొరకాయలు, ఒక చిన్న సైజు సొరకాయ తీసుకున్నా నేను, చిన్నది, జస్ట్ 20 రూపీస్ది చిన్నది ఉంటుంది కదా, ఆ సొరకాయ నీట్గా కడిగేసుకొని కట్ చేసి ఆ ముక్కలన్నీ వేసేసుకోవాలి. బాగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5-10 మినిట్స్ మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. చూసారా, బాగా మెత్తగా ఉడకొద్దు, అలానే గట్టిగా కూడా ఉండద్దు, ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చింతపండు వేసుకుందాం. నేను ఒక 10 గ్రామ్స్ వేసుకున్నా. ఆ తర్వాత జీలకర్ర, ఎల్లిపాయలు వేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకుంటున్నాం. తాలింపు అంటే అందరికీ తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ. దీంట్లో తాలింపులో ఇంకోటి ఏంటంటే పచ్చి కొత్తిమీర వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. పచ్చి కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొంచెం మెంతి పొడి, కొంచెం పసుపు వేసేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి, మొత్తం వేసుకోవాలి. ఇది మంచిగా తాలింపు అంతా పట్టేసుకొని అది ఆయిల్ వేరిన తర్వాత పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మన సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ, జ్వరం వచ్చినప్పుడు మనకు నోరు రుచిగా ఉండదు కదా, ఏం తినాలనిపించదు. అట్లాంటప్పుడు నోరుకి రుచి తలగాలంటే, స్పైసీగా పుల్ల పుల్లగా ఉండాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.